గత సంఘటనలతో పోల్చుకుంటే ప్రభుత్వం చాలా ఫాస్ట్గా స్పందించిందండి. కేంద్ర ఉక్కు మంత్రి కూడా 6 గంటల వ్యవధిలో విశాఖపట్నం చేరుకున్నారంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన అప్పుడు వీళ్ళు సంఘటన జరిగిన తర్వాత ఎంతసేపటికి అక్కడికి వెళ్ళారు, పాపికొండల ఘటనలో ఎంతసేపటికి వెళ్ళారు, వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2వ రోజు పర్యటన పెట్టుకున్నారు, వెళ్ళారు, పరామర్శించారు. ఓకే, అయితే ఆ పర్యటనలో భాగంగా ఆయన విమర్శిస్తూ బోడీ నువ్వు ఇచ్చింది ఏముంది, 1,72,00,000 రూపాయలు నువ్వు ఇస్తే అందులో బోడీ నువ్వు ఇచ్చేది ఏముంది అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన విమర్శిస్తూ ముఖ్యంగా లోకేష్ గారిని తదితర మంత్రులందరినీ కూడా ఆయన విమర్శించారు. మీరేమంటారు ఆ విమర్శకి? ఇప్పుడు ఒక సినిమాలో ఒక సంఘటన ఉంది. ఒక అమ్మాయిని ఇస్తానని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఒక బిచ్చగాన్ని తీసుకొస్తాడు. వాడికి అట్లా బిళ్ళగడంగాలు చెప్ప బిళ్ళ అంటూ ఉంటాడు. అట్లాగే మనోడి శవం ఎక్కడ లేచినా కానీ శవని కలవరిస్తూ ఉంటాడు. ఆ కలవరించేటప్పుడు పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. అది మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు స్టీల్ పరిశ్రమకు సంబంధించిన బాధితులు పరామర్శించిన కార్యక్రమం తీరు ఎలా ఉందంటారు? అసలు పర్యటన ఎలా అనిపించింది? విపరీతమైన జనసందోహం వచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు చేశారు. ఆ పర్యటన ఎలా అనిపించింది మీకైతే? అడ్డాపై ఉండే కూలీలకి 100 రూపాయలు ఇచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కేవలం ఆటోలో తరలించుకొచ్చి వాళ్ళ ఆలనా పాలన కనీసం మంచినీళ్ళు ఇచ్చేది అది కూడా లేక అడ్డాపై ఉన్న కూలీలు చాలా వరకు బాధపడతా వీడియోలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అట్లాగే ఇదే స్టీల్ ప్లాంట్ని గతంలో జగన్మోహన్ రెడ్డి దానికి గంగవరం పోర్టు కింద ఉన్నటువంటి 3,000 ఎకరాలు 1 ఎకరాలు ఉన్న స్థలాన్ని అమ్మేసుకోవాలని అదానికి అప్పచెప్పాలన్న సంఘటన మర్చిపోయినట్టున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ని నాశనం చేసి మొత్తం ఏమీ లేకుండా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచనతో మొత్తం అమ్మేసేసి అసలు వాళ్ళని రోడ్డు మీద వేసిన వాళ్ళల్లో మొదటివాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడింది నేనే, నా వల్ల ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మెరుగుపడ్డది, కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, నిధులు ఇవ్వడం లేదు, దాన్ని పని చేయించడం లేదు, ఉద్యోగులు తీసేస్తున్నారని చెప్పి ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటే కారణం ఎవరంటారు మీరైతే? స్టీల్ ప్లాంట్కి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మీటింగులు పెట్టి దానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి దాన్ని అంపశయ్య మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కొద్దిగా కాపాడిన వాళ్ళలో ప్రప్రదంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందండి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు చేస్తున్నారు? అసలు పరామర్శింపుకి వెళ్ళినప్పుడు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. స్టీల్ ప్లాంట్ చుట్టూనే రాజకీయం అంతా తిరుగుతుంది. మీరేమంటారు ఆయన విమర్శలు అనేవి? ఆయనకి శవాలను చూస్తే ఉన్న మతి చెలించిపోయి మతిపోద్దానికి. ఎందుకంటే శవాల్లోంచి పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాబట్టి శవం దగ్గరికి వెళ్ళినప్పుడు అతని విఘ్నత కోల్పోయి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆ శవాలను చూస్తేనే అతని యొక్క మైండ్ సెట్ అంతా మారిపోయి అసలు మతి భ్రమించిపోయి అతను మాట్లాడడానికి చేసేదానికి శృతి లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పరుగు తీసుకుంటూ ఉంటాడు. ఆయన అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో నా హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు నేను వెంటనే వెళ్ళాను, పరామర్శించాను, ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున వెంటనే తక్షణ నష్టపరిహారం ఇచ్చాను, నేను చేసినట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దేశంలో కూడా జరగలేదు, అంత బాగా చేశాను అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? గతంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకి ఎంతవరకు జగన్ గారు న్యాయం చేశారంటారు? ఎల్జీ పాలిమర్స్ మూలాలు చివరికి ఎక్కడ తేలినాయి అంటే భారతీ రెడ్డి గారి దగ్గర తేలినాయి. ఆయన సొంత కంపెనీ లాగా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళందరికీ ₹1,00,00,000 అనౌన్స్ చేసినా కూడా కనీసం ఈ రోజుకి కూడా చాలామందికి ఆ డబ్బులు అందని పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా మాటలు గారిటీ చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఈ రోజుకి వాళ్ళకి డబ్బులు అందలేదు. కావాలంటే ఆ బాధితులు మొత్తం కూడా ఇలా ఓపెన్గా చెప్పడానికి మాకు ఇంతవరకు డబ్బులు అందలేదని చెప్పడానికి చాలా రెడీగా ఉన్నారు. మరి జగన్ గారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముఖ్యంగా మీరు కంగారు పడొద్దు, వెయిట్ చేయండి, నేను అధికారంలోకి ఇంకొక 3 ఏళ్ళలో నేను అధికారంలోకి వస్తాను, దేవుడి దయవల్ల నేను అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ విశాఖ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారంటారా? ₹1,00,00,000 ఇస్తారంటారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరైతే స్టీల్ ప్లాంట్ దానిలో మరణించారో వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తూ మొత్తం బెనిఫిట్స్ కింద పిఎఫ్లు కానీ మొత్తం అట్లాంటి ఏరియాస్ కానీ మొత్తం కింద ₹2,00,00,000 వరకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈయన ₹1,00,00,000 ఈయన వచ్చింది ఆదేస్తాను, ఈయన వచ్చేది ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? అది కూడా ఎల్జీ పాలిమర్సు, లేదంటే లాంచ్ ప్రమాదం, లేదంటే జంగారెడ్డిగూడెం మధ్య మరణాలు, ఈ తరహాలాగానే ఉంటుంది అది వాళ్ళ కథ కూడా. అది అంటే గతంలో ఏ ప్రమాదం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు న్యాయం చేశారు, నేను ఒక మంచి ముఖ్యమంత్రిని, ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు అనే విధంగా ఆయన చెప్తున్నారు. ఆయన గత 5 ఏళ్ళు అంత బాగా చేస్తే ఎందుకు ఓడిపోతారు?
చేశారు. ఎంతవరకు కూడా గతంలో జరిగిన ప్రమాదాలకి ఆయన న్యాయం చేశారంటారు? మంచి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి ఒక క్రికెట్ టీంకి ఎందుకు పరిమితం చేశారు? మరి అధికారాన్ని మళ్ళీ ఇచ్చేవాళ్ళు కదా. అంటే వీళ్ళ అధికారం వీళ్ళ పరిపాలన నచ్చకే కదా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంది ప్రజలు. మరి వీళ్ళది ఎలా అవుతుంది మంచి గవర్నమెంటు? అవ్వదు కదా. మరి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి మంత్రి నారా లోకేష్ గారు వెళ్తూ ఒక సవాల్ విసిరారు. గుర్తుపెట్టుకోండి, 90 రోజుల్లో చేసి చూపిస్తానన్నారు. వీటిని బాధితులకు న్యాయం చేసి చూపెడతానన్నారు. మరి ఆయన మాట మీద మీకు నమ్మకం ఉందా? ఆయన చేస్తారంటారా? బాధితులకు న్యాయం జరుగుద్దంటారా ఈ ఘటనలో? 90 రోజులు కాదండి, సాయంత్రానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన పరిస్థితి ఉంది. కొంత డబ్బులు వేసేసారు. మిగతా బెనిఫిట్స్ కూడా అంటే గవర్నమెంట్కి కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ మొత్తం నడిచే క్రమంలో ఆయన 90 రోజులు టైం తీసుకున్నారు. 90 రోజుల కన్నా ముందే వాళ్ళ అకౌంట్లోకి కానీ వాళ్ళ సెటిల్మెంట్స్ కానీ మొత్తం అయిపోతాయండి. ఫైనల్గా మీరేమంటారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాన్ని ఇప్పుడు రాజకీయ కోణంగా వైసీపీ మరి విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ ఘటన జరిగింది, అంతమంది చనిపోవడానికి కారణం కూటమి ప్రభుత్వమే, మ్యాన్ పవర్ తగ్గించడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి జగన్ గారు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీనికి ఫైనల్గా? ఈరోజు ప్రతి దానిలో కూడా యాంత్రీకరణ జరుగుతూ ఉంది. మ్యాన్ పవర్ తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. అంటే యొక్క స్టీల్ ప్లాంట్ లాభాలు గడించాలంటే కొంత తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ యాంత్రీకరణలో భాగంగా కొంత తగ్గించి ఉండొచ్చు. కానీ అయితే ఇవాళ ఈ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో మొన్నటిదాకా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అని గొడవ చేసిన నాయకులు ఈ రోజున మనుషులు చనిపోతే మరి వాళ్ళకి ఎలాంటి మనం ఎలా ఆదుకోవాలా, ఎలా చేయాలా, వాళ్ళు ఎలా బాగుపడతారని కాకుండా అసలు మీరు స్టీల్ ప్లాంట్ ఎందుకు మళ్ళీ ప్యాకేజీ ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు అని అడిగే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ కార్మిక నాయకులు ఎవరి మైండ్ సెట్ కింద పనిచేస్తున్నారో మనకి క్లారిటీ అర్థమవుద్ది.